హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు మనము కరివేపాకు కారప్పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో హెవీగా వేరే ఇంగ్రీడియంట్స్ వేయకుండా వాటిని తగ్గించి కరివేపాకుని ఎక్కువగా వేసుకోవాలి. ప్రతిరోజు అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నంలో ముందు ఈ పొడితో తింటే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటారండి. కాల్షియం కూడా ఉంటుంది కరివేపాకులో, హెల్తీకి చాలా మంచిది. మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పచ్చెనగపప్పు, 2 టీ స్పూన్ల మినపగుళ్ళను యాడ్ చేసుకోండి. వీటిని కదుపుకుంటూ ద్వారగా వేయించుకోండి. ఇవి ద్వారగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోండి. అవి కూడా వేగిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో గుప్పెడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా స్పైసీగా ఉండాలి అంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. వీటిని త్వరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్కి యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాయండి. వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకుని కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకోవద్దండి. ఎండలో ఆరబెట్టుకుంటే నల్లబడిపోతుంది. సో ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టండి. అప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా అదే ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. ఈ కరివేపాకుని ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే కారపొడి చేదైపోతుంది. సో మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. కరివేపాకు ఫ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే దాన్ని ఇలా తుంచినప్పుడు అది ఇలాగ పొడిలాగా అయిపోవాలండి. అప్పుడు దానిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినట్లు, కరివేపాకు వేగినట్లు అనమాట. ఇప్పుడు అలా వేగిన కరివేపాకులో కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. కరివేపాకు కూడా చల్లారే వరకు ఒక ప్రక్కన పెట్టుకోండి. ఇందాక మనం మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ కూడా చల్లబడిన తర్వాత దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ పొడికి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు అంతా ఒకేసారి సరిపోదు కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం నలిగిన తర్వాత మరలా కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న కరివేపాకు కారానికి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని 7 వరకు యాడ్ చేసుకోండి. వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగండి కరివేపాకు కారపొడి రెడీ అయింది. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని నిల్వ చేసుకుంటే 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.